ఏంటమ్మా నువ్వు లేకపోతే ఉండలేనా? నువ్వు లేకపోతే బతకలేనా? అంత సీన్ లేదు. అయితే చెప్పవి త్రిపుర, ఆయన పనులన్నీ ఆయన్ని చేసుకోమని. ప్రతి దానికి నా మీద ఆధారపడొద్దని చెప్పు. చేసుకుంటాం. మా పనులు మేము చేసుకోలేమా ఏమిటి? మాకు చేత కాదా? మేం మగాళ్ళం కాదా? మీసాలు తిప్పి మరీ చెప్తున్నా, నాకు సంబంధించిన ప్రతి పనికి నీ మీద గాని దేని మీద గాని ఆధారపడను. నా పనుల కోసం నిన్ను పిలవను. పిలిస్తే నేను శ్రీనివాసనే కాదు, ఇదే నా శపథం. థ్యాంక్స్ అని చెప్పవే త్రిపుర. సర్లే గానీ స్నానానికి టవల్ తీసుకురా. ఇప్పుడే కదే తనకి సంబంధించిన పనులు చెప్పనన్నాడు, అప్పుడే ఓడిపోయాడా? శబదంలో సిగ్గు విడిచాడా? సిగ్గు విడిచేశానా? ఎంత మాట అన్నావే? అయ్యి త్రిపుర, నువ్వు బయటికి వెళ్ళవే. ఎందుకు బావా? ముందు నువ్వు వెళ్ళు. ఎందుకు? పరాయి వాళ్ళ ముందు భార్యను కొట్టానన్న అపకీర్తి నాకొద్దు. నువ్వు వెళ్ళు, నువ్వు బయటికెళ్ళు. మొగుడికి ఎదురు తిరిగాననే అపకీర్తి నాకు వద్దు. చూసుకోండి నేను వెళ్తా. ఉండు, నువ్వు ఇక్కడే ఉండు. లేదు లేదు బావా, మీరిద్దరు చూసుకోండి, నేను వెళ్ళిపోతా. వద్దని చెప్పానుగా, ఉండు. అది అసలే బీపీలో ఉంది. ఇంతకీ నాకు సంబంధించిన పనులన్నీ చేయనంటావు అంతేగా? అవునే త్రిపుర, నేను ఆయనతో మాట్లాడను. నేను ఆయనకి సంబంధించిన పనులేవి చేయను. ఓహో, ఇది నా దగ్గరేనా లేదా అమ్మా నాన్నల ముందు కూడానా? ఆ ఒక్క చోటే వెసులుబాటు ఇస్తున్నానని చెప్పవే. మావయ్య గారు అత్తయ్య గారి ముందు మాత్రం మామూలుగా మాట్లాడతాను, ఎందుకంటే వాళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి. వాళ్ళు లేనప్పుడు మాత్రం నాకు నేనుగా ఉంటాను. నా వ్యక్తిత్వం డ్యామేజ్ కాకూడదు కాబట్టి. అబ్బో, వ్యక్తిత్వం దీని ఒక్కదానికే ఉంది మరి. వ్యక్తిత్వం మాకు లేదు మరి. నిజంగానే ఆయనకి వ్యక్తిత్వం ఉంటే ఆయనకి సంబంధించిన పనులు ఆయన్నే చేసుకోమనవే. ఎవరి మీద ఆధారపడొద్దని చెప్పవే. అబ్బా, ఎలాగూ నువ్వు చెప్తున్నావు కదా పద్దు, మళ్ళీ నన్ను చెప్పవే అని నన్ను చెప్పడం ఎందుకు? నేను నీతో తప్ప ఆయనతో మాట్లాడనే, అందుకే నీతో చెప్తున్నా. అబ్బా, చెప్తుంది నాకే, అయినా చెప్పాలనుకున్నది ఆయనకే కదా, ఆయనకే చెప్పవే. అలా చెప్తే మాట్లాడినట్టు అవుతుందే. అందుకే ఇక నుంచి నువ్వు కూడా మాకు సహకరించక తప్పదు. నేను ఆయనకేం చెప్పాలన్నా నువ్వు రావాల్సిందే. సరిపోయిందమ్మా, సరిపోయింది. ఇద్దరి మధ్యలో మధ్యల తరువు నాకే అన్నమాట. మధ్యలంటే వాయించుకోవడానికి మంచి వాటంగా ఉంటుంది. మేమిద్దరం మా నోళ్లతో వాయించుకుంటాం, మా ఇద్దరి మధ్యలో నువ్వు ఉండు. వెదో జన్మ, మీ ఇద్దరి మధ్యలో నేను చచ్చేలా ఉన్నాను. మీ వాగుడికి నా చెవులు చిల్లులు పడకముందే నేను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవాలి. అమ్మా వస్తాను తల్లి, అయ్యా వస్తాను. మీరిద్దరు మాట్లాడుకుంటారు, లేకపోతే ఒకళ్ళొకళ్ళు చంపుకుంటారు, మీ ఇష్టం. నేను వెళ్ళిపోతాను. నటరాజా, ఇక నుంచి నా పనులు నేనే చేసుకుంటానని చెప్పు నటరాజా. కృష్ణ, ఇక నుంచి ఆయన పనులు నాకు చెప్పొద్దని చెప్పు కృష్ణ. నా పనులు నువ్వు చేసేదేమిటి? నా పనులు నేను చేసుకోలేనా ఏమిటి? ఎందుకీ బ్రష్ పేస్ట్ ఎక్కడున్నాయి? వెతుక్కుంటాం వెతుక్కుంటాం వెతుక్కోలేమో ఏమిటో ఆ మాత్రం. అబ్బా, ఎవరు ఎవరు? ఏంటండి ఇది? ఇదిగో చూడు, నీకోసం నేనేం తెచ్చానో చూడు. మల్లెపూలు. పెట్టుకో. ఇదెక్కడ చోద్యం? మల్లెపూలు రాత్రిపూట కదా తెస్తారు, ఇంత పొద్దునే తెస్తారా ఏంటి? మాకు తెలీదు మరి, రాత్రే తెచ్చాను, నీకెవడు మర్చిపోయాను అంతే. అందుకే పొద్దున్నిస్తున్నాను. ఓహో, తమరికి భార్య అంటే అంత బాగా గుర్తుందన్నమాట. అదేమిటి అలా అంటావు? గుర్తుండబట్టేగా తెచ్చాను. తెచ్చారా? లేదే, రాత్రి మర్చిపోయి పొద్దున్నే ఇస్తున్నారు.
దీని బట్టే అర్థమవుతుంది నేనెంత బాగా గుర్తున్నానో మీకు. ఆండాళ్ళు ఏంటి అలిగావా? నీ అలక నేను పోగొడతానే. అలక పోకొడతారా? ఎలాగో? ఆ, ఏముంది, నేను తెచ్చిన మల్లెపూలు నీ తల్లో పెడతాను. పిల్లలు చూస్తే నవ్వుతారు. ఇలాంటి పిచ్చి పనులు చేయకండి. నా పెళ్ళాం సిగలో పూలు పెట్టడానికి నాకేంటి భయం? వాళ్ళు నవ్వితే నాకేంటి, కింద పడి దొర్లితే నాకేమిటి? నేను పెట్టి తీరాల్సిందే. అబ్బా ఇటు తిరుగు. వద్దండి, తిరగమన్నానా? నా మాట వినండి. వద్దని చెప్తున్నానా? ఆహా, అదంతా నాకు ఏం తెలియదు. చూస్తారండి? అబ్బా, వద్దండి. నువ్వెప్పుడు ఇంతే అంటాడు. వద్దని చెప్తున్నానా? తిరుగు చెప్తా. అరే నాన్నగారు, నాన్నగారు, చేసావరా శ్రీనివాసు? నేను నేను జాగింగ్కి వెళ్ళొచ్చాను ఇప్పుడే. మీరు జాగింగ్కి వెళ్ళి రావడం ఏంటి నాన్నగారు? ఏమిట్రా, నేను జాగింగ్కి వెళ్ళింది నిజంగా అనుకున్నావా? మరి కల్లోరా, కల్లో జాగింగ్కి వెళ్ళానని చెప్తున్నాను. ఎందుకురా నవ్వుతున్నావు? మీరు జాగింగ్కి వెళ్ళినప్పుడు మీకు ఒకడు నల్ల కోటు వేసుకుని ఎదురొచ్చాడు చూశారు? నల్ల కోటు వేసుకుని ఎదురొచ్చాడా? ఎవరు? అది ఎవరనుకున్నారు? నేనే. నేను కల్లో నల్ల కోటు వేసుకుని వెళ్ళాను. వేద, నేనేదో దొరికిపోతానని కథ చెప్తుంటే వీడు నాకే కథ చెప్తున్నాడు. ఆండాళ్ళు, నాకు చిన్న పనుంది, ఇప్పుడే వస్తాను. ఒరే శ్రీనివాసు, ఈ ముగ్గు తీసుకెళ్లి పద్మావతికి ఇచ్చేసి. ముగ్గు వేయమను. పద్మావతికి నేను ఇవ్వాలా? అదేంట్రా, అదేదో కరోనాకి ఇమ్మన్నట్టు అలా షాక్ అవుతావేంట్రా? పద్మావతికే కదా, వెళ్ళి ఇచ్చేయి. అవతల చాలా పనులున్నాయి నాకు. ఇదిగో. అలాగే అమ్మా. పద్దు, పద్దు, పద్మావతి, అయ్ పద్మావతి, ఎన్నిసార్లు పిలవాలి నిన్ను? ఏమి చీపురా? నీకొక్కసారి చెప్తే అర్థమవుదే. ఎందుకే నన్ను డిస్టర్బ్ చేస్తావు? నేనే నీ వెనకాల పడతానన్నావు కదే, తీరా చూస్తే నువ్వే నా వెనకాల పడుతున్నావు కదే చీపురా. అంటే నేను చీపురునా? ఏమే చీపురి, నేను నీతో మాట్లాడుతుంటే కొంతమంది ఫీల్ అవుతున్నారే, వాళ్ళని ఫీల్ అవ్వద్దని చెప్పు. ఏమిటి ఓవరాక్షన్ చేస్తున్నావు? మా అమ్మ ఈ ముగ్గు పెట్టి నీకు ఇచ్చి రమ్మంది, ముగ్గేమని చెప్పింది. ఏమి చీపురి, నాతో మాట్లాడదని చెప్పానా? నీకు సంబంధించిన పనులేవి నాకు చెప్పొద్దని చెప్పానా? అయినా బుద్ధి లేకుండా నాకెందుకే పనులు చెప్తావు చీపురి? ఏయ్, ఇంకోసారి చీపురు అన్నావు అనుకో, ఈ ముగ్గు బిండితో కొట్టేస్తా ఏమనుకున్నావు? నీకంత సీన్ లేదులేవి చీపురి, వచ్చిన పని చూసుకో. నేనైతే నీతో మాట్లాడను. నువ్వు చెప్పిన పని చెయ్యని చీపురి. నేను చెప్పిన పని చేయవా? చెప్పాను కదే చీపురి, ఎన్నిసార్లు చెప్పాలే నీకు? కొంచెం కూడా బుర్రవాడవి చీపురి. నా మాట వినకపోతే ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తావే? ఏం చేస్తావే? ఇదిగో ఈ ముగ్గు మొత్తం నీ నెత్తి మీద పోస్తా. ఆహా, ఏంటి ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావేంటి చీపురా? ముగ్గు నెత్తి మీద పోస్తే చూస్తూ ఊరుకుంటానా? డైరెక్ట్ గా వెళ్ళిపోయి మావయ్య గారికి నేను చూపించేస్తా. ఆ తర్వాత నీకుంటుందే చీపురి, చీపురు పూజ. ఇప్పుడు పోస్తావా చీపురి ముగ్గు? మేమెందుకు పోస్తాం? ఇంత క్లియర్ గా చెప్పాక. కానీ బకెట్ నీళ్లు పోసేస్తాంగా. ఒరేయ్ శ్రీనివాసు,
ఏం చేస్తున్నావురా? ఆ అమ్మాయి తల మీద నీళ్ళు ఎందుకు పోయాలనుకుంటున్నావు? ఆ, నాన్నగారు. అంటే మావయ్య గారు నేను ఆయనతో మాట్లాడట్లేదని మావయ్య గారు. అంటే నీతో మాట్లాడలేదని నీళ్లు కొడతాడా? అసలు వాడితో నువ్వెందుకు మాట్లాడట్లేదమ్మా? ఆయన అడగండి మావయ్య గారు. ఎరా చెప్పు, పద్మావతి నీతో ఎందుకు మాట్లాడటం లేదు? రే, నువ్వేదో వెధవ పని చేసుంటావురా, అందుకే ఆ అమ్మాయి నీతో మాట్లాడటం లేదు. ఆ వెధవ పని ఏంటో నాకు తెలియాలి. రే, నేను నిన్ను గొడ్డును బాదినట్టు బాస్తాను. చెప్పరా, ఎందుకు పద్మావతి నీతో మాట్లాడట్లేదు? అంటే ఓ 4 రోజులు మౌనవ్రతం ఉంటానంది నాన్నగారు, అందుకే మాట్లాడట్లేదు. ఒరే, మౌనవ్రతం ఉంటే ఎవరితోనూ మాట్లాడకూడదురా, కానీ నీ ఒక్కడితోనే మాట్లాడట్లేదు అంటే మీ ఇద్దరి మధ్య ఏదో జరిగిందన్నమాట. పద్మావతి బాధపడేలా నువ్వేదో చేశావు, అందుకే తను నీతో మాట్లాడట్లేదు. చెప్పమ్మా, వీడు నిన్నేం చేశాడు? చెప్పనా బావా? వద్దే, చెప్పేస్తా బావా. వద్దు చెప్తున్నా, వద్దు. చెప్పమ్మా, పర్వాలేదు. మావయ్య నాన్నగారు, మీరు నన్ను భయపెట్టేస్తున్నారు నాన్నగారు. నాన్నగారు వద్దు నాన్నగారు. పక్క తప్పుకోమ్మా. అమ్మో, ఇప్పుడు గనక ఈ ముగ్గు పిండి తీసుకుని నేను వెళ్తే ఇలాంటి పరిస్థితే నాకు ఎదురవుతుంది. నాన్నగారి చేతిలో చావు దెబ్బలు తింటాను. దానికన్నా నేనే కల్లాపు చల్లి ముగ్గేయడం బెటరు. ఓసి నీ పొట్టి, ఇదుందేమిటి? దీని ముందు నేను పనులని చేయాలి, ఆ పనులేవో దీని చేతే చేస్తే పోలా. ఏ పొట్టి, ఏంటి కర్రా? ఏంటి కర్ర? నన్నే హా. మరి నువ్వు నన్ను పొట్టి అని పిలిస్తే నేను నిన్ను కర్ర అని పిలిచాను. ఇందులో తప్పే ఉంది? ఏమిటే నాలో ఉన్న లోపాన్ని ఎత్తి చూపిస్తున్నావా? నువ్వు కూడా నాలో ఉన్న లోపాన్ని ఎత్తి చూపిస్తున్నావు కదా బావా. నువ్వన్నది కరెక్ట్ అయినప్పుడు నేనన్నది కూడా కరెక్టే కదా. నర్మోయ్, పెద్ద చిన్న తేడా తెలీదే నీకు? అసలు ఎంతకీ పద్మావతి ఎక్కడుందే? ఇదిగో, పద్మావతికి నువ్వు నన్ను ఏమన్నా కాపలాగా పెట్టావా ఎక్కడుందో చెప్పడానికి? అయినా నీ పెళ్ళాన్ని నువ్వే వెతుక్కో. నీ పెళ్ళాం ఎక్కడుందో నీకే తెలియకపోతే నాకెలా తెలుస్తుంది బావా? ఏమిటే మాటకి మాట సమాధానం చెప్తున్నావు? నా సంగతి తెలుసుగా. నా కోపం వచ్చిందంటే నరసింహస్వామి అయిపోతాను. ఆ బావా, పొద్దున్నే కామెడీలు నువ్వును. ఏంటే కామెడీయా? ఆ మరి లేకపోతే ఎప్పుడు చూసినా చుడుపులు అవుతాను, సింహం అవుతాను అంటావు. మరి మనుషులు ఎప్పుడు అవుతావు బావా? ఎంత మాట అన్నావే, అయిపోయావే. ఆగవే, ఈ ముగ్గు పిండి నీ మొహాన్ని కొడతాను చూడు. రావే రావే, ఏయ్, ఉండు, వద్దు ఉండు, బావా, అక్కడ ఉండు. ఊరికే. ఉమ్. అబ్బా వదిలే బావా, అయిపోయి. ఊరికే అన్నాను. అయ్యో. ఏయ్, ఆగు ఆగు ఆగు, తిరుపురా. అమ్మయ్యా, మొత్తానికి దీన్ని రెచ్చగొట్టి లోపలికి పంపించా. ఇప్పుడు మనం ముగ్గేసినా చూడడానికి ఎవ్వరూ ఉండరు. అమ్మయ్యా. వామ్మో, చుట్టుపక్కల వాళ్ళు చూస్తే నా పరువు ఏం కావాలి? ఏం చెయ్యాలి? అమ్మ చీర. నేను ఇంటి ముందు ముగ్గు వేసుకుంటూ ఎవరికి కనబడకూడదంటే అమ్మ చీర కట్టుకోవడమే కరెక్ట్. దూరం నుంచి పొరపాటున ఎవరైనా చూసినా అమ్మో పద్మావతం అనుకుంటారు.
ఇదేంటి చిచి ఇలా అయిపోయావుట్రా. ఇలానే చేస్తే నీకు ఆడబుద్ధులు వచ్చేస్తాయి రోయ్. అమ్మో, త్వరగా ఈ ముగ్గు కంప్లీట్ చేసి వెళ్ళిపోవాలి. ఏంటి ఇందాక లోపలికి వెళ్తే అత్తయ్య కిచెన్ లో ఉంది, ఇప్పుడు చూస్తే బయట ఉంది. అత్తయ్య, పద్మావతి లేదా? మీరు ముగ్గు పెడుతున్నారు? ఒసే దొంగ మొహందానా, ఇప్పుడే కదా లోపలికి వెళ్ళావు, మళ్ళీ బయటకు వచ్చావేమిటే? ఏం మాట్లాడరేంటి అత్తయ్య? ఇదిగో నన్నేమంటావా ముగ్గు? ఏంటత్తయ్య, నేనేం మాట్లాడినా మోగుదల్లాగా సైగలు చేస్తావేంటి? నువ్వు ముందు లోపలికి పోవే, నన్నెందుకు డిస్టర్బ్ చేస్తావు? సరే సర్లే, నీ పన్ను కాని. అమ్మయ్య, రాక్షసి వెళ్ళిపోయింది. లేదంటే అందరికీ సీనుబాబు ముగ్గేస్తున్నాడు, సీనుబాబు ముగ్గేస్తున్నాడు, సీనుబాబు కల్లాపి జల్లుతున్నాడని ఊరంతా టామ్ టామ్ చేసేది. అమ్మా అండాళ్ళు, ఇక్కడున్నావా? ఇందాక నీ తల్లో మల్లెపూలు పెడదాం అనుకుంటే ఆ శ్రీనివాస్ వల్ల మొత్తం బిడిసి కొట్టింది. ఇప్పుడెక్కడికి తప్పించుకుంటా? చూడు, నీ తల్లో పూలు పెట్టి నా ముచ్చట తీర్చుకుంటా. అండాళ్ళు, నాన్నగారు ఈయనేమిటి? అయ్యో, అమ్మ చీర కట్టుకున్నానని అమ్మ అనుకుంటున్నాడా ఏమిటి? ఈయన ఏం చేస్తారో ఏమిటో బాబోయ్. ఇప్పుడు నేను శ్రీనివాసు అని చెప్పలేను, అలా అని చెప్పకుండాను ఉండలేను. ఇలా ఇరుక్కుపోయావేమిట్రా శ్రీనివాసు? ఇదిగో అండాళ్ళు, ఇందాక ఆ వెధవ శ్రీనివాస్ వచ్చాడు కదా, అందుకే పూలు పెట్టలేకపోయాను. ఇప్పుడు మనకు అడ్డే లేదు. ఎంచక్కా ఈ పూల్ని తల్లో పెట్టేస్తాను. ఆ తర్వాత ముచ్చటగా. వామో, ఈయనేమిటి మల్లెపూల వాసన అలా చూస్తూ ముచ్చటగా ముచ్చటగా అంటున్నారు? ముద్దు, ఒకే ఒక్క ముద్దు. ఆహా, ముద్దా? దేవుడా, ఇలా ఇరిగించేసావేంటయ్యా? చుట్టుపక్కల వాళ్ళు చూస్తారని బుద్ధి లేదా మీకు? అబ్బా, ఎందుకే పరువు తీస్తావు? ఒకే ఒక్క ముద్దు కదా, ఎప్పుడు సతాయిస్తావు. సర్లే, మల్లెపూలు తెచ్చాను కదా, నీకు పెట్టేసి వెళ్తాను నేను. బుర్కతి ఏమిటి? జుట్టేమైంది? పనికి మళ్ళీ వెధవా, నీకేం పోయే కలవరా అప్రచ్చపు వెధవా? అమ్మ చీర కట్టుకోవడం ఏమిట్రా? అంటే నాన్నగారు, నేను ముగ్గు పెట్టడం ఎవరూ చూడకూడదని, అపార్థం చేసుకోకూడదని అమ్మ చీర కట్టుకున్నా నాన్నగారు. అసలు నువ్వు ముగ్గు పెట్టడం ఏమిట్రా? బాబోయ్, ఇప్పుడు నాన్నగారికి ఏమని చెప్పాలి? పద్మావతి నాతో మాట్లాడట్లేదు, అందుకే నేను ముగ్గు పెడుతున్నానని చెప్తే ప్రాణం తీసేస్తారు. పాపం పద్మావతికి ఇంట్లో చాలా పనులున్నాయి కదా నాన్నగారు. తన కష్టంలో పాలు పంచుకుందాం అనుకుని నేనే ముగ్గు పెడుతున్నా నాన్నగారు. రే, నీ మాటలు విని విని
పనికిమాలిని వెధవనుకున్నాన్రా. భార్య కష్టంలో పాలు పంచుకుందాం అనుకుంటే ఆ భార్య మీద ఎంత ప్రేముందో, నీదెంత గొప్ప మనసో నాకిప్పుడు అర్థమైందిరా. ఓ, నిన్ను చూసి నేను గర్వపడుతున్నాన్రా. రా నాన్న, లోపలికెళ్దాం. ఏమిటి ఈయన ఇంత మర్యాదగా మాట్లాడుతున్నారు? లోపలికి వెళ్ళాక నా చేతిలోని కర్ర తీసుకుని కుమ్మేరు కదా. రా నాన్న, రా. లోపలికెళ్దాం.